పరిశ్రమ చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మనం ముళ్ళ చెట్టు పెడితే ఏం కాస్తుంది? ముళ్ళు కాస్తుంది. పండ్ల చెట్టు పెడితే పండ్లు కాస్తుంది. ఒక దైవారాధన చేసేది మనం మంచి పనా చెడ్డ పనా? మంచి పని చేసినప్పుడు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఒక చెడ్డ పని ఒకరు ఎవరైనా పోయిందనుకో, అమ్మాయో కానీ ఎవరో పోతే ఏమన్నా చెడుగా అన్నాం అనుకో, లోకల్ ఆమె అయితే ఇప్పుడే తీసుకొస్తుంది వాళ్ళు పోలీసులు, నాన్ లోకల్ అయితే రేపు వస్తుంది, వచ్చుడు పక్క కదా. అట్లా ఒక పని చేసినప్పుడు మనం యాక్షన్ చేసినప్పుడు దాని రియాక్షన్ ఉంటుంది. మనము ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా తప్పకుండా వెంటనే రావాలంటే మనం చెట్టు పెట్టగానే కాయలు కాస్తా కొంత సమయం పడుతుంది. మనం చేసిన పనికి మీ అందరికీ కూడా తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. అయితే ఒక అతను ఏం చేశాడంటే, మన బ్యాంకు మీరు ఎప్పుడైనా చూసారా? బ్యాంకుకు ఒక అతను బ్యాంకుకు పోయినాడు. చూస్తే అక్కడ క్రాప్ లోన్లు, ప్రూఫ్ లోన్లు వేల మంది ఇద్దరు కూడా కాలు పెట్టడానికి సమయం ఛాన్స్ లేదు అసలు. అలాంటివి ఏంటంటే ఇంతమందికి బ్యాంకు మీద వేలకు వేలు లక్షలు ఇస్తున్నాడు, నాకెందుకు ఇస్తలేడు? ఒక నాగోటి అతను రోజు పోతున్నాడు, ఛాన్స్ దొరకకుండా ఏడుస్తున్నాడు, తిరుగుతున్నాడు. వస్తాను ఒకరోజు బాగా తిరుగుతుండే ఈ మనం కూడా దేవుడిని కొందరు తిరుగుతారు. నేనే దేవుడికి రాళ్ళ పూజ చేసినా, ముళ్ళ పూజ చేసినా, నాకెందుకు కష్టాలను మనం అంటాం కదా. అలాగే నేను కూడా అలానే తిరుగుతున్నా. మేడం చూస్తే మీలాంటి వాళ్ళు ఒకరు చూశారు, పాపంగా శ్రీనివాచార్య సార్ రోజు ఏడ్చిపోతాడు బ్యాంక్ రాడా అని చెప్తే, ఆయన పరిస్థితిని బట్టి ఆయన రావడము లేకుంటే నన్ను లోపలికి ఆహ్వానించడము జరుగుతుంది. ఏమయ్యా నువ్వు ఎందుకు రోజు ఏడ్చిపోతున్నావు, బ్యాంక్ ముందు ఎందుకు తిరుగుతున్నావు, నీకు ఏం జరుగుతున్నది, నీకు ఇబ్బంది ఏమైంది అని అంటే, నాకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడం అవసరం, ఇంతమందికి లక్షలు ఇస్తున్నావు, నాకు ఇస్తే ఏమవుతుంది అని అంటే, సరే ఇస్తుందా లోపల తీసుకొని పోతావు. తీసుకుపోయిన తర్వాత నువ్వేం పని చేస్తావు? నేను పలానా వృత్తి చేస్తాను. రోజు ఎంత సంపాదిస్తావు? నేను ఇంత సంపాదించగలుగుతాను. ఎంత వేసినావు బ్యాంకులో? ₹1 కూడా నేను వేయలేదు. వేయలేదా? వేయలేదు సార్. మనం వేయకుంటేనే బ్యాంకులకి లెక్కించేదా నీకు? దగ్గర కోట్ల రూపాయలే. కానీ దానికి ఒక నిబంధన ఉంటుంది కదా, వాళ్ళు వేసుకుంటున్నారు తీసుకుంటారు, వాళ్ళకు నేను వేయలేదు. మరి వేయకపోతే నేను డబ్బులు అన్నీ వృధా చేస్తున్నావా? నా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటాను. సరే మీ పేరు ఏం పేరు? మహేష్. సరే మీ పేరు? వంశీ. మీరు ఖాతాను ఓపెన్ చేశారా కనీసం అని అడుగుతున్నాను. ఖాతా కూడా నేను ఓపెన్ చేయలేదు. అయ్యో నువ్వు ఖాతా ఓపెన్ చేసినా కానీ నేను కనీసం ఈ వంశీ పేరు మీదనో మహేష్ పేరు మీద వాళ్ళని షూరిటీ పెట్టుకొని లోన్ ఇప్పించాను. కానీ నువ్వు ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. నేను ఎట్లా ఆదుకుంటా? నేను ఎట్లా నీకు డబ్బులు నేరుగా ఇవ్వడానికి వీలేదు కదా. ఖాతా ఓపెన్ చేసిన వాళ్ళకి, మా అకౌంట్ హోల్డర్లకి మేము సాయం చేయడానికి వీలు ఉంటుంది. అలాంటి నిబంధనలు ఉంటాయి. నా దగ్గర 1000 కోట్లు ఉన్నా కానీ ఖాతా హోల్డర్లకు ఇస్తాం. అలాగే అంటారు కదా, ఇది వాస్తవం కదా. మనం కూడా భగవంతుణ్ణి నన్ను కాపాడు, కరుణించు, నాకు కష్టాలు వస్తున్నాయని వేడుకుంటే ఫస్ట్ వీని సమయాన్ని 24 గంటల సమయం వీడికి ఇచ్చాను. ఈ 24 గంటల సమయం అంటే మనకి 24 కోట్లు అనుకో, 24 లక్షలు అనుకో, 24,000 అనుకో, 2400 అనుకో. ఈ 2400లలో వీడు నా కోసం ఎంత సమయం కేటాయించాడు. మనమంతా మన తిండి కోసం, శరీర శుభ్రత కోసం, మనం ఇతరుల మన గురించి మనం పొగుడు కోసమో, లేకపోతే మన ఇంటి కుటుంబ సభ్యుల కోసమో, లేకపోతే మన వ్యవహారిక సినిమాలు చూడడం, సీరియల్ చూడడము, ఇతరులు తెచ్చుకుంటాడు చూడడం, రాజకీయ వ్యవహారాలు, సమయం అంతా వృధా చేస్తాం. కానీ పీల్చుకోవడానికి ఒక ఆక్సిజన్ దొరుకుతుంటే కరోనాప్పుడు మనకు అర్థమైంది ఎంతమంది చచ్చిపోయారు. ఇంతమంది పీల్చుకునే ఆక్సిజన్ ఇప్పుడు ఎవరు నింపుతున్నారు? వాళ్ళకు బుడ్డికి అర్థమైంది వాళ్ళు తెచ్చి ఇంతమంది కోట్లు పెట్టుకుని ఎవరు రిఫీల్ చేస్తున్నారు? తాగడానికి నీరు, తినడానికి తిండి, ఉండడానికి గాలి, పుచ్చుకోవడానికి పని ఇస్తున్నటువంటి పరమాత్మని మనం 24 గంటలలో 20 నిమిషాలు 3 నిమిషాలు మనం తలుచుకోకపోతే మనం ఇచ్చిన ఆయుష్ను వృధా చేసినట్టే. మరి